ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పరాభవన సంవత్సరంలో కందాయ ఫలాలు ధనిష్ట శతభిష నక్షత్రాల వారికి గురించి తెలుసుకుందాం. లక్కరాజ్ మురళీధరరావు ఆస్ట్రోనామీ రెమెడీ ఛానల్ స్వాగతం. ముందుగా అందరికీ పరాభవన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో ధనిష్ట శతభిష నక్షత్రాల కందాయ ఫలాల గురించి తెలుసుకునే ముందు కందాయ ఫలాలు ఎలా చూడాలో తెలుసుకుందాం. కందాయ ఫలాలు 3 సంఖ్యలుగా ఉంటాయి. ఒక్కొక్క సంఖ్య 4 మాసాలకు ఫలితాలను సూచిస్తుంది. బేస్ సంఖ్యలు వస్తే ధనలాభాన్ని, సరి సంఖ్యలు సమలాభాన్ని, అలాగే 0 వస్తే శూన్య ఫలితాలను సూచిస్తాయి. 0 కనుక మొదటి సంఖ్య అయితే అనారోగ్య పరిస్థితులను సూచిస్తుంది. తర్వాత రెండో సంఖ్యగా వస్తే 0 భీతిని, భయాన్ని సూచిస్తుంది. 3వ సంఖ్యగా వస్తే చివరి 4 నెలలు ధన వ్యయాన్ని సూచిస్తుంది అన్నమాట. ఈ రకంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ధనిష్ట నక్షత్రానికి 600 వచ్చింది. అంటే మొదటి సంఖ్య సమసంఖ్య, మిగతా 2 సంఖ్యలు 0 వచ్చాయి. అంటే వీరికి అంత ఇబ్బందులతోనే ఈ సంవత్సరం గడిచిపోతుందని చెప్పవచ్చు. సామాన్యంగా గడుస్తుంది. మొదటి సంఖ్య సరిసంఖ్య కాబట్టి సాధారణంగా గడుస్తుంది. మొదటి 4 ప్రత్యేకమైన పరిస్థితులు ఏముండవు. ప్రత్యేకంగా కొత్త పనులు ఏవి చేయకపోవడం మంచిది. ఉన్న పరిస్థితులతో సామాన్యంగా గడుచుకోవడం మంచిది. మార్పులు చేయకుండా ఉండడం మంచిది. చేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రెండవ సంఖ్య, 3వ సంఖ్య 0 వచ్చింది కాబట్టి, రెండవ సంఖ్య 0 కాబట్టి భీతిని, 3వ సంఖ్య ధన నష్టాన్ని తెలియజేస్తుంది కాబట్టి భయాందోళనతో, మానసిక ఆందోళనతో పరిస్థితులు గడిచిపోతుంటాయి. ధన విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. శ్రావణ మాసం నుంచి పాల్గొన మాసం వరకు అన్ని ఇబ్బందులే, సమస్యలతో గడిచిపోతుంది. కాబట్టి కొత్త పనులే ప్రారంభించడం, ఉన్న ఉద్యోగాల్లో మార్పులు చేసుకోకుండా ఉన్న ఉద్యోగాన్ని గడుపుతూ ఉండడము, గృహ నిర్మాణ విషయంలో కూడా ఎలాంటి మార్పులు చేయకుండా ఉండడం, కొత్త గృహాలు కన్స్ట్రక్షన్ చేయకుండా ఉండడం వీరికి మంచిగా ఉంటుంది. ఎందుకంటే జన్మ రాహు అవుతాడు. కుటుంబంలో శని, ఏలినాటి శని నడుస్తుంది. అలాగే గురువు కుంభరాశిలో ఉండే 3-4 పాదాల వారికి షష్ఠ గురువు అవుతాడు. అలాగే మకర రాశిలో ఉండే 1-2 ధనిష్ట నక్షత్రాల వారికి సప్తమ గురువు అవుతాడు. కాబట్టి సప్తమ గురువు అయినప్పటికీ కొంత ఇబ్బందులు తగ్గిస్తాడు. కానీ ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకనగా అష్టమంలో కేతు సంచారము 5 డిసెంబర్ వరకు ఉంటుంది. అలాగే కుంభరాశిలో ఉండే 3-4 ధనిష్ట నక్షత్రాల వారికి సప్తమంలో కేతు ఉంటాడు. కాబట్టి భార్యాభర్తల విషయంలో ఇబ్బందులు, గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎక్కువగా వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. ఎక్కువగా చర్చలు చేయకుండా ఉండడం మంచిది. అనారోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే, ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే గణపతి ఆరాధన చాలా ముఖ్యం. సప్తమ, అష్టమ స్థానాల్లో గణపతి కేతు సంచారం జరుగుతుంది. కాబట్టి జన్మలో రాహు సంచారము కాబట్టి దూకుడుతనం ఉంటుంది. తెలియకుండా తప్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కొబ్బరితో గణపతి దీపారాధన చేసుకోవడము, ఓం గం ఐం గణపతి అయిన మంత్రాన్ని రోజు 105 సార్లు జపం చేసుకోవడము, సంకష్ట గణపతి చతుర్థిని పాటించడము, లేదా బుధవారం రోజు గణపతిని దుర్గా యజ్ఞంతో షోడశోపచార పూజ చేసుకోవడం ప్రతిరోజు చేసుకుంటే మంచిది. అలాగే చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు రాకుండా ఉండడం, దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవాలి. జన్మ రాహు కూడా ఉన్నాడు కాబట్టి, ఏలినాటి శని ఉంది కాబట్టి రుద్రాభిషేకము, శని స్తోత్రాలు, ఆంజనేయ స్వామి స్తోత్రం, హనుమాన్ చాలీసా పాటించుకోవడం, ఇలా అన్నీ చేసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా మకర కుంభ రాశుల వారికి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. కొత్త సమస్యలు తెచ్చుకోకుండా ఉండాలంటే ఉన్న పరిస్థితులను ఉన్నట్టుగా నడుపుకోవడం మంచిది. కొత్త ప్రాజెక్టులు కొత్త వ్యాపారాలు ప్రారంభించడము చేయకపోవడం మంచిది. కాబట్టి దైవారాధన చాలా ముఖ్యం. శుభమస్తు.